ఒకప్పటి అపర కుబేరుడు ప్రస్తుతం ఆసియాలోనే నెంబర్ 1 సంపన్నుడు ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి మంచి రోజులు వస్తున్నాయని రీసెంట్ గానే మార్కెట్ వర్గాలు చెప్పాయి. పీకల్లోతు కష్టాల్లో అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీ ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయటకు వస్తున్నారని తెలిపాయి. కానీ ఇంతలోనే అనిల్ అంబానీకి భారీ షాక్ తగిలింది. అనిల్ అంబానీపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. నిషేధంతో పాటు 25 కోట్ల జరిమానాను విధించింది. అనిల్ అంబానీతో పాటు మరో 24 సంస్థలను నిషేధించినట్లు సెబీ ప్రకటించింది. ఈ నిషేధం తర్వాత అనిల్ అంబానీ ఇకపై సెక్యూరిటీ మార్కెట్లో పాల్గొనలేరు. అంతేకాదు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ పై కూడా సెబీ 6 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ కంపెనీని 6 నెలల పాటు నిషేధించింది. నిధులు మళ్లింపు ఆరోపణల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అనిల్ అంబానీ తన అనుబంధ సంస్థలకు రుణాల రూపంలో ఆర్హెచ్ఎఫ్ఎల్ నిధులను మళ్లించారని తాజాగా సెబీ తమ నివేదికలో ఆరోపించింది. అందుకోసం కంపెనీకి చెందిన కీలక నిర్వహణాధికారులతో కలిసి కుట్ర చేశారని తెలిపింది. ఆర్ఎఫ్హెచ్ఎల్ డైరెక్టర్లు బోర్డు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ వాటిని యాజమాన్యం బేఖతరు చేసినట్లు చెప్పింది. అనిల్ అంబానీ ప్రభావంతో కీలక అధికారులు కావాలనే రూల్స్ను అతిక్రమించారని ఆరోపించింది. ఇతర సంస్థలు నిధుల గ్రహీతులుగా ఫండ్స్ మళ్లింపునకు మీడియేటర్గా వ్యవహరించాయని సెబీ తెలిపింది. ఈ లోన్స్ పొందిన చాలా కంపెనీలు తిరిగి చెల్లించటంలో ఫెయిల్ అయ్యాయని వివరించింది. ఫలితంగా ఆర్ఎఫ్హెచ్ఎల్ దివాలా తీసిందని, ఆర్బీఐ నిబంధనల ప్రకారం పరిష్కార ప్రణాళికకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పింది. ఈ ప్రభావంతో పబ్లిక్ షేర్ హోల్డర్ల పరిస్థితి దుర్భాగ్యంగా మారిందని వివరించింది. 2018లో కంపెనీ షేరు ధర 59 రూపాయలుంది. 2020 నాటికి కంపెనీ మోసం బయటకు రావటం, నిధులు అడుగంటిపోవడంతో షేరు విలువ దారుణంగా 75 పైసలకు పడిపోయినట్లు గుర్తు చేసింది. ఇప్పటికీ 9 లక్షల మంది వాటాదారులు నష్టాల్లోనే ఉన్నారని తెలిపింది.